వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర కోరుపు అండి. ఈరోజు పచ్చి పులుసు రాగి సంగటి ఈ వీడియోలో చూస్తారు. రాగి సంగటి కోసం నేను కుక్కర్లో చేస్తున్నాను ఈరోజు రాగి సంగటిని. ఒక గ్లాస్ బియ్యాన్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 8 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి అదే గ్లాస్తో. తర్వాత ఇక్కడ స్టవ్ పైన పెట్టేస్తున్నానండి. నేను 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. చాలా మెత్తగా అవుతుందండి, సాఫ్ట్గా అయిపోద్ది. విజిల్స్ అయిపోయింది. ఇట్లా చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. దీనిపైన ఇప్పుడు 2 గ్లాస్ ఆఫ్ రాగి పిండి తీసుకోవాలండి. పైన ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలండి దాన్ని. తర్వాత 5 మినిట్స్కి స్లో ఫ్లేమ్లో పెట్టేసి అలాగే వదలాలండి పచ్చి వాసన అంతా పోయేదాకా. తర్వాత ముద్దకొని తీసుకొని ఎనుపుకోవాలండి, బాగా పైకి కిందకి తిప్పుకోవాలి. నేను స్పూన్తో చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ చన్నీళ్ళతో రౌండ్ బౌల్స్ చేసేసుకుంటున్నానండి. మా ఇంట్లో అయితే ప్రతి సండే, అంటే ఎవ్రీ సండే కాకపోయినా సండేస్ ఎక్కువ వాడతామండి ఇది రాగి సంగటి, పచ్చి పులుసు, ఎగ్ గుర్జీ ప్రతి సండే చేస్తారండి మా అత్తమ్మ. ప్రతి సండే అంటే ఒక సండే కాకపోయినా ఇంకో సండేస్ అయినా చేస్తూనే ఉంటారు. మా ఆయనకి బాగా ఇష్టం అండి. సో రౌండ్ బౌల్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ పచ్చి పులుసుకి చేసుకుంటున్నానండి. పచ్చి పులుసుకి ఫస్ట్ చింతపండు నానేసుకున్నాను. చింతపండు పిసుకుతున్నానండి. ఇక్కడ బాగా గుజ్జు తీసుకోవాలి చింతపండు. మీకు పులుపు ఇష్టమైతే ఎక్కువ చింతపండు తీసుకోండి. తర్వాత ఇక్కడ చాకుకి నేను ఎండుమిరపకాయలు గుచ్చుకున్నానండి. బాండల్లో వేయించుకోవచ్చు, అయితే నేను ఎక్కువ శాతం కాల్చుకుంటానండి. తర్వాత ఇక్కడ కాల్చుకొని చేత్తోనే పిసుకుతున్నాను. మీరు ముద్దుకొంతో ఎనుపుకోవచ్చు, దాన్ని బాగా చిన్న చిన్న ముక్కలు వచ్చేదాకా ఎనుపుకోవచ్చు. కచ్చాపచ్చాగా ఎనుపుకోవాలి. చూడండి ఎట్లా కచ్చాపచ్చాగా చేస్తున్నాను నేను. ఇట్లా చేసుకొని ఉండాలండి, బాగా స్మాష్ అయిపోవాలి. తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో తీసుకున్నాను ఎండుమిరపకాయలు స్మాష్ చేసినట్టు. తర్వాత చింతపండు రసాన్ని దాంట్లోనే పోసేస్తున్నానండి. బాగా స్వీట్స్ చేసుకోవాలి. కారం, పులుపు, క్రంచీనెస్ అన్నీ ఒకేసారి వెళ్తాయండి. దీంట్లో చాలా బాగుంటుంది. నెల్లూరు స్టైల్ బాగా వాడతారు. మా డాడీకి అయితే చాలా ఇష్టం అండి ఈ రెసిపీ. సో తను బయటికి ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫస్ట్ మా మమ్మీని చేయమనే రెసిపీయే ఇది అండి, లేకపోతే పచ్చళ్ళు చేయమంటారు. సో ఇట్లాగా ఎనుపుకోవాలండి. తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసేసుకోవాలండి. హెల్దీ రాగి సంగటి అండ్ పచ్చి పులుసు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ట్రై చేసేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాస్త్ర కోరుపు అండి.